భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-59 రాకెట్ని ప్రయోగించనుంది. ఇవాళ సాయంత్రం 4:12 నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించనుంది. నిన్న జరగాల్సిన ప్రయోగం సాంకేతిక లోపంతో ఇవాళకి వాయిదా పడింది. పిఎస్ఎల్వి C-59 ద్వారా నింగిలోకి పంపాల్సిన ప్రోబ్రా 3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఏర్పడటమే ఈ వాయిదాకు కారణమని తెలిపింది. పిఎస్ఎల్వి C-59 రాకెట్లో ప్రోబ్రా 3 మిషన్ ఉంది. ఈ ప్రయోగం ద్వారా 550 కేజీల బరువున్న శాటిలైట్లను భూకక్షలో ప్రవేశపెట్టబోతున్నారు. రాకెట్ ప్రయోగంలో 4 దశలుంటాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు. ప్రోబ్రా 3 మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. ఈ ప్రయోగం ద్వారా 61వ పిఎస్ఎల్వి రాకెట్ని ఇస్రో నింగిలోకి పంపబోతోంది. ఈ మిషన్లో 2 ఉపగ్రహాలను అమర్చారు. అందులో ఒక కల్టర్ శాటిలైట్, కరోనా గ్రాస్ శాటిలైట్ అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ 2 ఉపగ్రహాలు ఒకే లైన్లో ఏర్పాటు చేశారు. ఈ భూమి నుంచి సుమారు 60,000 కిలోమీటర్లో ఉంటుంది. సూర్యుడి గుట్టు విప్పేందుకు కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం, తద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయటం ప్రోబ్రా 3 లక్ష్యం. ఈ ప్రయోగం విజయం తర్వాత మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవాళ సాయంత్రం 4:12 రాకెట్ను ప్రయోగించనున్నారు.